నాయకులు వాళ్ళకి మద్దతు తెలుపుతలేరని, ఏదైతే ప్రాబ్లం ఉందో అది పట్టించుకోవట్లే అని చెప్పేసి చాలా వరకు స్టూడెంట్స్ అభిప్రాయం ఇది. ఇవాళ నిరుద్యోగులను వాడుకొని నిరుద్యోగుల యొక్క పునాదుల మీద ఇవాళ పదవులు పొందినటువంటి కోదండరామ్ మాట్లాడాడు, ఆకునూరి మురళి మాట్లాడాడు, బల్మూర్ వెంకట్ గారు మాట్లాడాడు. విద్యార్థులు సంతృప్తిగా ఉంటే మిమ్మల్ని ఎందుకు గద్దరించడానికి ఊరు ఎందుకు తిరుగుతారు? వీళ్ళు ఉద్యోగాలలో ఉన్నారు, వీళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాడు ముఖ్యమంత్రి అయినా కానీ విద్యాశాఖ మంత్రి అయినా కానీ. ఇందిరా నాయక్ అన్న ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఆయన దగ్గర నుంచి మైక్ తీసుకునే ప్రయత్నమే చేసిండ్రు కానీ మరి మీరందరూ ఏం చేసిండ్రు? వాళ్ళకి ఏం జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడ్డది. ఆకునూరి మురళి అడగాడు, ఈ కోదండరామ్ అడగాడు, బల్మూర్ వెంకట్ గారు అడగాడు. ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతారు కానీ మరి స్టూడెంట్స్ దగ్గరికి ఎందుకు వచ్చి మాట్లాడతలేరు? క్యాంపస్కి వచ్చి ఎందుకు మాట్లాడతలేరు? ఆడికొచ్చి ముందు బాగానే నిలబడి మాట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. ఎస్ఆర్కే గోల్డ్, మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజే మంచి ధరకు కొనబడును. Pledged gold, release it today for instant cash at SRK Gold. మీరు సంప్రదించాల్సిన నంబర్ 9160077916. నమస్తే, నేను జర్నలిస్ట్ సిరి. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి రాజేష్ నాయక్ గారు. సో వీరిని అడిగి అసలు తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఏంటి, అసలు ఏం జరిగింది, గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు ప్రభుత్వ హయాంలో ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తేనండి. నమస్తే. ఎట్లున్నారు? ఐఎమ్ ఫైన్ అండి. ముందుగా మీ యొక్క ఛానల్ కేఆర్ టీవీ వారికి నేను స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, మీ ప్రేక్షకులకు కూడా స్వతంత్ర దినోత్సవం. థ్యాంక్ యూ అండి, విష్ ద సేమ్ అండి. సో ఇప్పుడు తెలంగాణలో బర్నింగ్ టాపిక్ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు. 2 లక్షల ఉద్యోగాలు మీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలామంది మీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు నిరుద్యోగుల సమస్య ఎక్కువ ఉంది అని చెప్పేసి నిరుద్యోగులే ఇంటింటికి పోయి ఊరూరికి పోయి మాకు కాంగ్రెస్ రావాలని చెప్పిండ్రు, కాంగ్రెస్ని గెలుచుకున్నారు, అయిపోయింది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వాళ్ళే మొత్తుకుంటున్నారు మాకు ఉద్యోగాలు లేవు అవి అని చెప్పేసి మొత్తుకుంటున్నారు. అంతే అవుతున్నాయి, ఇన్ని ధర్నాలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు మీలాంటి వాళ్ళకి మద్దతు తెలుపుతలేరని, వాళ్ళ ఏదైతే ప్రాబ్లం ఉందో అది పట్టించుకోవట్లే అని చెప్పేసి చాలా వరకు స్టూడెంట్స్ అభిప్రాయం ఇది. నా అభిప్రాయం కాదు, స్టూడెంట్స్ అభిప్రాయం ఇది. మరి దీనికి మీ సమాధానం ఏంటి? మీకు మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇది జనాలకు కానీ తెలవాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలవాలి, నిరుద్యోగులకు ప్రత్యేకంగా తెలవాలి. దీని గురించి బీఆర్ఎస్ పార్టీ నిత్యం నిరుద్యోగుల తరఫున కొట్లాడుతుంది. ఈరోజు ఏదైనా పార్టీ ఉన్నదంటే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులే మాట్లాడుతున్నారు దాని మీద. నిరుద్యోగుల పక్షాన నిలబడ్డది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులే, మిగతా ఎవ్వడు కాదు. ఇవాళ నిరుద్యోగులను వాడుకొని నిరుద్యోగుల యొక్క పునాదుల మీద ఇవాళ పదవులు పొందినటువంటి కోదండరామ్ మాట్లాడాడు, ఆకునూరి మురళి మాట్లాడాడు, బల్మూర్ వెంకట్ గారు మాట్లాడాడు, ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడు. ఇవాళ ప్రభుత్వానికి గద్దెనెక్కింది అంటేనే నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులే. ఊరు వాడ తిరిగి ఇవాళ గడప గడపకు తిరిగి నీలాంటోళ్ళు, రైతులు, యువకులు, ఊళ్ళలో ఉన్నోళ్ళకి కాళ్ళు మొక్కిర్రు, వాళ్ళకు దండం పెట్టిర్రు, వాళ్ళ కూర్చోబెట్టి 10 నుంచి 20 నిమిషాలు ప్రతి ఇంట్లో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేశారు. మార్పు అని మాట్లాడుతున్నారు. ఈ గాడిదలు వస్తున్నారు, ఏదో మార్పు చేస్తారు, మన భవిష్యత్తులు మారుతాయి, మన తరాలు మారుతాయి, రేపటి రోజున మన కుటుంబం మారుతుంది, మన యొక్క స్థితిగతులు మారుతాయి. దయచేసి ఆ బీఆర్ఎస్ను ఓడగొట్టి కాంగ్రెస్కు ఓటేయండి అని చెప్పేసి నిలబెట్టి ఇవాళ ఓట్లు వేపిస్తే వీళ్ళు నిరుద్యోగులను నట్టేట ముంచి ఇవాళ 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ప్రగల్భాలుగా పలుకుతున్న ముఖ్యమంత్రి, స్వయాన ఆ ముఖ్యమంత్రి ఇవాళ మనకు విద్యాశాఖ మంత్రి. ఇంత దరిద్రం ఎక్కడదండి? ఏ రోజైనా మీరు ఆ రోజు ప్రశ్నించినటువంటి ఆకునూరి మురళి ఇవాళ విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నాడు, ఏ రోజైనా మాట్లాడాడు? ఆ రోజు ప్రశ్నించినటువంటి కోదండరామ్ అనేటోడు ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు, కానీ ఏ రోజైనా బీఆర్ఎస్ మీద మాట్లాడినోడు ఇవాళ కాంగ్రెస్కి మరి మనం ఇచ్చినాం రాబోయే హామీలు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాము, ఎట్ ద సేమ్ టైము మెగా డిఎస్ ఇస్తామని చెప్పినాము, గ్రూప్ 1 గ్రూప్ 2 పెంచిస్తా అని చెప్పినాము, నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పినాము. మరి ఏమైంది రాబాయ్ అని చెప్పేసి ఆ విద్యాశాఖ మంత్రిని అడగాడు, ముఖ్యమంత్రిని అడగాడు. ఇదే బల్మూర్ వెంకట్ మా లాంటి నిరుద్యోగులకు రెచ్చగొట్టి ఊరు వాడవాడ తీసుకపోయి ఇవాళ వానికి ఎమ్మెల్సీ పదవి వచ్చి వాడు మూసుకొని కూర్చున్నాడు. అదేవిధంగా సిరాజో రియాజో ఉంటాడు, వారికి గ్రంథాలయ చైర్మన్ ఇచ్చారు, వాడు కూర్చున్నాడు. ఏ ఒక్క వర్గం ఇలా మాట్లాడట్లేదు. నిరుద్యోగుల పక్షాన నిత్యం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ, మీకు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకు అనంటే
వాళ్ళకు జీవో 29 వచ్చినప్పుడు కూడా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఎందుకు నేను ఈ ప్రశ్న అడుగుతాను అంటే, ఇప్పుడు దాసోజు శ్రవణ్ గారు వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి గవర్నర్ ఎంచుకున్న మన కోదండరాం గారిది తీపిచ్చేసిండ్రు, ఆ తీర్పు వచ్చేసింది. అది కరెక్ట్ కాదండి. మరి మీరు జీవో 29 గురించి మీరెందుకు అంటే ఎందుకు తీసుకెళ్ళి మాట్లాడట్లేదు? లేదు మా యొక్క మొన్న రీసెంట్లీ నిలబడ్డటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను నిలబడ్డటువంటి మా రాకేష్ రెడ్డి గారు నిత్యం వాళ్ళతో ఉంటున్నారు. ఆల్రెడీ సుప్రీంకోర్టు వరకు తీసుకుపోయారు. ఆ దానికి బెంచ్ మీదకే రాణిస్తలేరు గాడిదలు ప్రభుత్వాలు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు రాణిస్తలేరు దాన్ని. అట్లా ఎట్లా ఉంటుంది ఇప్పుడు? అట్లా లేదండి, మీకు క్లియర్గా మీకు ఇంకా అర్థం కావట్లేదు. నేను ఏంది అని అంటే, ఇక్కడ హైకోర్టులో దానికి సంబంధించింది కొట్టేయగానే దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ నడుస్తుంది నిత్యం బీఆర్ఎస్ పార్టీ ఉన్న దానికి సంబంధించిన ఎవిడెన్స్ చూపెట్టాలా మీకు? రాకేష్ రెడ్డి గారు ఫాలోఅప్ చేస్తున్నారు కదా. అదేవిధంగా మొన్నటికి మొన్న సెక్రటేరియట్ పిలిపిస్తే నిరుద్యోగులందరూ మీరు వచ్చి మాకు మద్దతు ఇవ్వండి, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని చెప్పేసి స్వయాన హరీష్ రావు గారికి వచ్చి తెలంగాణ భవన్లో కలిసి వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించారు. కేటీఆర్ గారు నిత్యం నిలబడతాడు కదా, విద్యార్థుల పక్షాన మాట్లాడుతున్నారు కదా. ప్రతి వర్గం అన్ని మీకు బయటికి తెలవచ్చు, కొన్ని తెలవకపోవచ్చు. అదేవిధంగా ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర కూడా వాళ్ళు పెద్ద నిరాహార దీక్ష చేపడితే కూడా దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎర్రోళ్ళ శ్రీనివాస్ పోయారు, మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోయారు, అదేవిధంగా మా రాకేష్ రెడ్డి గారు పోయారు, మీరు అన్నటువంటి దాస శ్రావణ్ గారు కూడా పోయి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ నిత్యం వాళ్ళ గలాన్ని మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. ఇవాళ నిరుద్యోగుల తరపున మెడల్ వంచట్టు ఇవాళ ప్రశ్నిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో ఎటువంటి శశపిషాలు లేవు, ఎటువంటి అనుమానాలు లేవు. మీరు అడిగే క్వశ్చన్లో క్లారిటీ లేదు మేడం. ఫస్ట్ థింగ్ ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కదా నిత్యం. ఫస్ట్ సరే పోనీ ఒక్క క్లారిఫికేషన్ ఇస్తాను మీకు, ఒక్క క్లారిఫికేషన్ ఇస్తాను. బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు అండగా లేకపోతే ఈ ఎవడైతే గాడిదలు ఉన్నారో ఎవడు అనే మాట్లాడతా బాజాప్తగా, అద్దంకి దయాకరు, బల్మూరు వెంకటు, మిగతా సోకాళ్ళు ఎవడైతే ఉన్నారో వీళ్ళు ఇవాళ పదవులు తీసుకొని ఉన్నారు కదా, వీళ్ళంతా నిరుద్యోగులు కాదు, బీఆర్ఎస్ పార్టీని నడిపిస్తున్న పేడ్ ఆర్టిస్టులు అని మాట్లాడుతున్నారు. అనంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కదా, ఎవరికి పేడ్ ఆర్టిస్ట్? మరి ఆ రోజు మీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం బీఆర్ఎస్ పార్టీకి అగెనెస్ట్గా కొట్లాడిన వాళ్ళు ఆ రోజు పేడ్ ఆర్టిస్టులు కాదు, ఇలా పేడ్ ఆర్టిస్టులు అయినా. అదే విషయం నేను కూడా అడిగేది, క్లారిటీ లేదన్నారు కదా. క్లారిటీ అంటే మీ పాలనలో అంటే బీఆర్ఎస్ పాలన విద్యార్థులు ఉద్యోగాల గురించి సంతృప్తిగా ఉంటే మిమ్మల్ని ఎందుకు గద్దరించడానికి ఊరూరు ఎందుకు తిరుగుతారు? ఊరూరికి పోయి ఓటేపించుకున్నారు. మీరు కరెక్ట్ గా పాలిస్తే. ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. మేము 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీకు డాటా చూపెడితేనే క్లారిటీ వస్తుందండి. వచ్చిన తర్వాత మేము మా యొక్క గవర్నమెంట్లో 1,31,000, మీరు కెమెరా చూపెట్టాలి, 1,31,000 ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు ఉద్యోగాలలో ఉన్నారు, వీళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు ఎవరు? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 33,000 ఉద్యోగాలను మేము భర్తీ చేసినాము. ఎట్ ద సేమ్ టైము పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 31,000 ఉద్యోగాలు ఇచ్చినాము. తెలంగాణ రెసిడెన్షియల్ ద్వారా 3,600 ఉద్యోగాలు, పంచాయతీరాజ్ సెక్రటరీలు 3,355. ఇట్లా ప్రభుత్వ శాఖలు యూనివర్సిటీలలో కలిపి మొత్తం 81,000, మొత్తం 1,30,000 ఉద్యోగాలు వీళ్ళు భర్తీ అయ్యారు. ఉద్యోగాలు జీతాలు తీసుకుంటున్నారు. ఓకే, ఇది క్లారిటీ. 1,31,000 ఉద్యోగాలు. రైట్. మా తర్వాత మేము 2023 ఎన్నికలు అయితే 2022లో మా యొక్క గవర్నమెంట్ అప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిన ఎంత అంటే 50,127 ఉద్యోగాలు మేడం. 50,127 ఉద్యోగాలు, 1,31,000 ప్లస్ 50,127, మొత్తం ఇంచుమించుగా 1,90,000 ఉద్యోగాలకు భర్తీ ప్రక్రియ అయింది. సో ఈ 50,000 ఉద్యోగాలు ఏమైంది అని అంటే కొన్ని కోర్టు కేసుల వల్ల, అప్పటిదప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడము, కోడ్ రావడం వల్ల మేము అప్పటికి నోటిఫికేషన్ ఇచ్చిళ్ళు, ఎగ్జామ్స్ కండక్ట్ చేసిళ్ళు, ఎగ్జామ్స్ అయిపోయినాయి. కానీ రిజల్ట్ ఆగిపోయింది. దేనికోసం ఆగిపోయింది రిజల్ట్? కోడ్, ఎలక్షన్ కోడ్ వల్ల వచ్చింది. పేపర్ లీక్ గ్రూప్ 1 కదా మేడం అయింది, అన్ని కాదు కదా ఆగిపోయింది. ఓన్లీ దాంట్లో మీకు దిగో కలిపి మీ దీంట్లో కూడా మేము ఆగిపోయింది ఓన్లీ గ్రూప్ 1కి సంబంధించిన 503 ఉద్యోగాలు పరీక్ష రద్దు అయిపోయింది. అది ఇంకొకటి అంతే, గ్రూప్ 1 రద్దు అయిపోయింది. ఏంది దాంట్లోనే లీక్ అయిన ఉద్దేశం. మిగతా అయితే అయిపోయింది కదా, ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా.
మిగతా ఎగ్జామ్స్ మిగతా అన్ని పోస్టులకు అయితే అయిపోయింది కదా. వీళ్ళ గవర్నమెంట్ మా యొక్క గవర్నమెంట్ పోయింది, ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళు నోటిఫికేషన్లే ఇవ్వకుండా ఎగ్జామ్సే కండక్ట్ చేయకుండా మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని మాట్లాడతారు మేడం. మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని మాట్లాడే గాడిదలకు అదేవిధంగా ఈ సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాడు ముఖ్యమంత్రి అయినా కానీ విద్యాశాఖ మంత్రి అయినా కానీ మరి 50,000 ఉద్యోగాలు ఎడిపోయినాయి. నువ్వు 60,000 ఉద్యోగాలు ఇచ్చినవరు భయ్. ఈ 50,000 ఉద్యోగాలల్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 6,956, కానిస్టేబుల్ ఉద్యోగాలు 17,000, గురుకుల టీచర్లు 6,556, గ్రూప్ 4 ఉద్యోగాలు 8,000, గ్రూప్ 3 ఉద్యోగాలు 1,363, గ్రూప్ 1 ఉద్యోగాలు ఆగిపోయింది, లెక్చరర్ల పోస్టులు 1,300, ఏడబ్ల్యూ 1,500, ఏఈ పోస్టులు 843. నువ్వు ఈ పోస్టులకు సంబంధించిన నియామక పత్రాలే ఇచ్చినావు. మందికి పుట్టిన బిడ్డ మన బిడ్డ ఎట్లయితాడు మేడం? అంటే ఇవన్నీ మీరు వాళ్ళు ఇచ్చింది జస్ట్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చింది 12,000 ఉద్యోగాలే, 12,000 ఉద్యోగాలే. మేము అనేది పోనీ నువ్వు 60,000 ఉద్యోగాలే ఇచ్చినామని మాట్లాడుకుందాం. మరి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు కదా మేడం, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు కదా. మరి అది చూపెడతాం, వాడు ఇచ్చింది మీకు చూపిస్తావు మేడం. మేడం మీరు చూడండి, ఇగో ఇదేంది వాళ్ళ యొక్క యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు స్వయాన ఈ యొక్క గాడిదలను ఇక్కడ తెలంగాణ సమాజము పోరాటాల గడ్డ, ఇక్కడ ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తాడు. కాబట్టి కాంగ్రెస్ తరతరాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తానికి అన్యాయం చేసింది, ఇది మొత్తం మోసపూరితమైన పార్టీ అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు. ఇక్కడ నాయకులను నమ్మరు కాబట్టి ఢిల్లీ నుంచి పట్టుకొచ్చారు. ఢిల్లీ నుంచి వెళ్ళి స్వయాన ప్రియాంక గాంధీ వచ్చి మా యొక్క కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మేము గిన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వీళ్ళు డిక్లరేషన్ పెట్టారు మేడం. ఈ డిక్లరేషన్ పెడితే దాంట్లో మీకు చదివి ఇప్పిస్తాం, మీకు టైం ఇవ్వండి దయచేసి. ఇది తెలంగాణ సమాజానికి కానీ ఈ యొక్క నిరుద్యోగులకు తెలవాల్సిన అవసరం ఉన్నది మేడం. అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపుగా వాళ్లకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మేడం. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అన్నారు మేడం. ఎట్ ద సేమ్ టైం మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో భర్తీ చేస్తామని చెప్పారు మేడం. ఎట్ ద సేమ్ టైం ప్రతి ఏడాది జూన్ నాటికి అన్ని శాఖలలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఫిల్ చేస్తామని చెప్పారు మేడం. ఇల్లు ఇచ్చిన దుకాణం చాలా పెద్దది, చాలా పెద్దది. మీకు ఇంకా చెప్తా, దీంట్లో లేని చెప్తా మీకు. ఇంకా వాళ్ళు ఏమన్నారు, 10th పాస్ అయితే 10,000 రూపాయలు అన్నారు మేడం, ఇంటర్ పాస్ అయితే 20,000 అన్నారు మేడం, డిగ్రీ పాస్ అయితే 50,000 అన్నారు మేడం, పీజీ చేసినోడికి 1,00,000 అన్నారు మేడం, పిహెచ్డి కంప్లీట్ చేస్తే 5 లక్షలు అన్నారు మేడం. నేను పిహెచ్డి మేడం. ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పిహెచ్డి చేసిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తా అని చెప్పారు మేడం. నాకు పిహెచ్డి కంప్లీటెడ్ లేవు మేడం. అమ్మాయిలు మీలాంటి అమ్మాయిలు ఎవరైతే చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు మేడం, ట్యాబ్లు ఇస్తా అని చెప్పారు మేడం, ఫ్రీ వైఫై ఇస్తా అని చెప్పారు మేడం, నిరుద్యోగ వృత్తి కింద 4,500 రూపాయలు ఇస్తామని చెప్పారు మేడం. ఎక్కడ పోయినాయి మేడం? 60,000 ఉద్యోగాలు ఇచ్చి నువ్వు ఇవాళ మొత్తం ఇచ్చిన నేను ఈ దేశంలోనే ఎవడు ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడే ఎవరైతే ఉన్నారో దగ్గులుకోరు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నాడో మన రాష్ట్రానికి, వాడు ఏం మాట్లాడతాడు మేడం? చూడండి మీరు, చూడండి. నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వీళ్ళను ఎట్లా దన్నమంటారు? వీళ్ళు 50. ఇంకొకటి మేడం, ఇంకొకటి మీకు అట్లేం లేదు, ఎవ్రీథింగ్ మీకు తెలవాలి. వీడు బల్మూరి వెంకట అనేటోడు ఆ రోజు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి వీళ్ళు వేయని వేషాలు లేవు, ఆడని నాటకాలు లేవు. అదేవిధంగా మన కోదండరామ్ సార్ చూడండి, వీళ్ళంతా ఏడబన్నారు మేడం. ఇప్పుడు కనీసం ఏ ఒక్కడు మాట్లాడాడు మేడం. రాహుల్ గాంధీ గారు స్వయాన అశోక్ నగర్ వచ్చి మాట్లాడింది. అశోక్ నగర్ అడ్డం వీళ్ళందరూ వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ రాజకీయ మనుగడ కోసం, వాళ్ళ పదవుల కోసం మాట్లాడింది అనుకుందాం, మిమ్మల్ని మోసం చేసింది అనుకుందాం. మరి మీ ప్రొఫెసర్లు ఏమైండ్రు? ఇప్పుడు అశోక్ సార్ ఒక్కడు వచ్చేసి మొన్న మాట్లాడిండు లైబ్రరీలో, ఈ స్టూడెంట్సే ఉన్నారు, మరి మిగతా వాళ్ళకి పట్టలేదా? స్టూడెంట్స్ మీద బాధ్యత లేదా? ఒక ఇందిరా నాయక్ అన్న ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఆయన దగ్గర నుంచి మైక్ తీసుకునే ప్రయత్నమే చేసిండ్రు, కానీ ఆఖరికి ఆయన ప్రెస్ ముందు మాట్లాడుతుంటే నువ్వు స్టూడెంట్ కాదని మాట్లాడుతుంటే మరి మీరందరూ ఏం చేసిండ్రు? మాట్లాడుతున్నారు. ఒకటినండి, మీరు అడిగింది మంచి క్వశ్చన్. బీఆర్ఎస్ పార్టీయే అండగున్నది నిరుద్యోగులకు, ఎక్కడ భేషజం లేదు.
మీకు తెలియట్లేదు. ఎందుకు అంటే వాళ్ళకి ఏం జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడ్డది. ఆ రోజు ఏ యొక్క సంఘటన జరిగినా ప్రతిదాన్ని ఖండించింది బీఆర్ఎస్ పార్టీ. అరే ఉద్యోగాలు ఈరా గాడిదుల్లారా అని చెప్పేసి మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీ. మేము స్వయాన బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నుంచే పోయిన అసెంబ్లీ సమావేశాలలో అసెంబ్లీ ముట్టడి చేసినాం మేడం. మేము సెక్రటేరియట్ ముట్టడి చేసినాం మేము. ఆ విషయాలలో మా మీద కేసులు కూడా అయినాయి మేడం. గురుకులాలలో దాదాపుగా 100,000 మంది చచ్చిపోయారు విషాహారం తిని. పొరగాలు చచ్చిపోయారు, పాము కాటుతో చచ్చిపోయారు, ఎలకలు గరిచినాయి మేడం. పిల్లలు అనవసరంగా విషాహారం తిని చచ్చిపోతా అంటే 100,000 మంది చచ్చిపోతా అంటే మేము ఆ సంక్షేమ భవనం ముట్టడిస్తే దాంట్లో కూడా మా మీద కేసులైనాయి. మేము గురుకుల బాట పేరు మీద జరిగిన దాంట్లో మేమే తక్షణమే ఆ స్కూళ్ళల్లో, ఆ గురుకుల స్కూళ్ళల్లో మేము తిరిగితే అప్పుడు దిగచ్చి రేవంత్ రెడ్డి గారు స్వయాన అప్పుడు దిగచ్చి మన రివ్యూ పెట్టాడు మేడం. ఢిల్లీకి 50 సార్లు పోవడానికి టైం ఉంటుంది, కానీ ఈ యొక్క విద్యాశాఖ మంత్రి, ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా రివ్యూ జరిపిన దాఖలాలు మేడం. అదేవిధంగా రివ్యూ ఎందుకు జరపమని చెప్పేసి ఆకు నూరి మిర్రులు అడగాడు, ఈ కోదండ రామ అడగాడు, బల్మూరు వెంకట్ గారు అడగాడు, ఈ ఒర్రే అద్దంకి దయాకర్ అడగాడు మేడం. దేని గురించి అడగారు వీళ్ళు? అరే బాబు మీరు ఇలా గద్దెనెక్కిన దానికి కారకులు ఎవరు? ఒకడే ఉన్నాడా అశోక్ సార్ అన్నట్టు? ఒకడే ఉన్నాడా? వాళ్ళ మేడం ఎవరు అడిగినా ఎవరు ప్రశ్నించినా ప్రతి ఒక్కరి మీద కేసులు పెడుతున్నారు. భయపడతారా మరి మీరు కేసులు పెడతాను? ఇప్పుడు మేడం మేము భయపడతలేం. ప్రాణాలకి తెగించి కొట్లాడినాం. నాడు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినాం, స్వరాష్ట్రం కోసం కొట్లాడినాం. ఇవాళ కూడా మేము కొట్లాడుతున్నాం. ఇప్పటికి నా మీద 9 కేసులు అయినాయి. ఎన్ని కేసులు పెట్టుకున్నా పోయేది ఏం లేదు మేడం. నేను పుట్టింది ఒక్కరిని, చచ్చేది ఒక్కరినే కావచ్చు, కానీ బాజాప్తగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను మేము గడప గడప తిరుగుతాము. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు పట్టుకొని ఊరు ఊరు గడప గడప అందరినీ జాగృతం చేస్తాం మేడం. మా శక్తి మేరకు మేము చేస్తాం, మా శక్తి మేరకు చేస్తాము. దాంట్లో మాతో పాటు ఈ నిరుద్యోగులు వస్తారు, విద్యార్థులు వస్తారు, మేధావులు వస్తారు, జర్నలిస్టులు వస్తారు. మీలాంటి జర్నలిస్టుల సపోర్ట్ కూడా మేము తీసుకొని ముందుకు పోతాం. ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇచ్చే వరకు మేమైతే బట్టలు ఇప్పేదాకా మేమైతే 100% మా అడుగుతున్నారా మీరు గట్టిగానే? అడుగుతున్నాం మేడం. మీకు ఎన్ని వీడియోలు చూపెట్టాలి? నేనే అడిగిన మేడం. మా కేటీఆర్ గారు అడిగిన మేడం. కేటీఆర్ గారు స్వయాన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు మేడం. జాబ్ క్యాలెండర్ ఎక్కడని చెప్పేసి మాట్లాడుతున్నారు మేడం. అదే విధంగా వినండి, కరెక్ట్ పాయింట్ కి వచ్చింది. మీరు ప్రెస్ మీట్ లో పెట్టి మాట్లాడుతున్నారు, కానీ మరి స్టూడెంట్స్ దగ్గరికి ఎందుకు వచ్చి మాట్లాడతలేరు? క్యాంపస్ కి వచ్చి ఎందుకు మాట్లాడతలేరు? అశోక్ నగర్కి వచ్చి ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళు గోసపడి దాన్నే కదా ఓట్ల కోసం వచ్చిందా? మేడం 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 ఒకటి వినండి, మీరు ఆవేశపడకండి. ఆవేశం ఏం లేదు, ఇప్పుడు చెప్తాను. మీరు ప్రెస్ మీట్లలో మాట్లాడుతారు కదా, చెప్పేది వినండి మేడం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు రావట్లేదని మీ యొక్క క్వశ్చన్, అనుమానం. అవును, రైటా? ఇదే అన్నా కదా, మన గాంధీ చౌరస్తా అక్కడ ఉన్నటువంటి ధర్నా చౌక్లో ధర్నాలు పెడితే ఆడికొచ్చి ముందు బాగానే నిలబడి మాట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. గాంధీ భవన్ కి శాంతియుత ర్యాలీ లాగా వెళ్ళి అది పిలిపించింది మా పార్టీ కాదు మేడం. మా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. మేము తీసుకుంటే ఒక రకమైన ఆ వ్యవస్థ ప్రకారం పోతుంది బీఆర్ఎస్ పార్టీ. అట్లా ఉండదు. మేము తీసుకుంటే నిర్ణయం చాలా గట్టిగా ఉంటుంది. వాళ్ళు నిరుద్యోగులే తీసుకున్నారు. వాళ్ళు ఏముంది, ఒక చేతిలో రిప్రజెంటేషన్, ఇంకో చేతిలో పుస్తకము. మేమే పోతాము, దీనికి ఎటువంటి పార్టీలకు అతీతంగా పోతాం. మాకు పార్టీల సంబంధం లేదు, ఎవరు రావాల్సిన అవసరం లేదు, మేమే పోతామని చెప్పేసి వాళ్ళు పోయారు మేడం. వాళ్ళకి ఏమైనా కేసులు అయితే కూడా మేమే మాట్లాడినాం. సోషల్ మీడియా వేదిక కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండించింది, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. ఆ పిల్లలని ముందస్తుగా అరెస్ట్ చేసినా మేమే మాట్లాడాం. అట్లేం లేదు, అట్లేం లేదు, ఏం టెన్షన్ లేదు దాంట్లో. ఇదే విషయం ఇంకొకటి చెప్తేనండి, సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూలో 400 ఎకరాలను వేరే ఆయనకు సంబంధించిన తేపేదారులకు ఆయన దారాదత్తం చేస్తా అని అంటే కాపాడింది ఎవరు మేడం? బీఆర్ఎస్ పార్టీ కాదా? కేటీఆర్ గారు కాదా? మాట్లాడలేదని మాట్లాడతారేంది మేడం? 10,000% ఇవాళ విద్యా వ్యవస్థ మీద నిలబడ్డది బీఆర్ఎస్. ఇప్పుడు ఓన్లీ మాట్లాడింది కేటీఆర్ మాట్లాడింది కాబట్టి సుప్రీంకోర్టు వచ్చిందా? అక్కడ స్టూడెంట్స్ ఎవరు ఏం పోరాటం చేయలేదా? మేము యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీగా, ప్రతిపక్ష నేతగా చేయాల్సిన రోల్ మేము చేసినాం కదా. మేమే తెచ్చినాము, మేమే ఆపినాము, మేమే అడ్డం పడ్డామని మాట్లాడట్లేదు. మా యొక్క పాత్ర ఏంది? మాకు సంపూర్ణమైన ఒక చిన్న మెజారిటీ ఇచ్చి మాకు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించండి భయ్ అని చెప్పేసి జనాలు ఇచ్చిర్రు. మాకు ఇచ్చిన దాన్ని మేము
స్వాగతిస్తూ ఇవాళ ప్రజల పక్షాన నిలబడుతుంది బీఆర్ఎస్ పార్టీ. వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన చేయాల్సిన పని చేస్తుండు కదా. 400 ఎకరాలు నీ అయ్యే జాగిరి కాదురా భయ్, అది మన సెంట్రల్ యూనివర్సిటీ భూమి, దీన్ని ముట్టుకుంటే నా కొడక మషి అయిపోతుందని మాట్లాడిను. దాన్ని ఎవడైనా కొన్నా కూడా రేపటి రోజున గవర్నమెంట్లో వచ్చిన నెక్స్ట్ డేనే దాన్ని గుంజుకొని మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీకి ఇస్తామని చెప్పేసి మాట్లాడింది కేటీఆర్. బాగా దానికి మించి ధైర్యం ఏమిస్తారు మేడం? దానికి మించి ధైర్యం ఏమిస్తారు? వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థి నాయకులు స్వయాన మా బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వస్తే బీఆర్ఎస్ పార్టీ భవన్లో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి డిస్కషన్ చేసి ఇట్లా పోదాం అని చెప్పేసి మాట్లాడి ఒక దాదాపుగా 3-4 సార్లు వాళ్ళతో ప్రెస్ మీట్ కండక్ట్ చేసిండు. దాంతో జనాలంతా మూకమ్మడిగా అందరు ఏకమై అందరు దాన్ని వ్యతిరేకించడంతో ఆగింది. అది బీఆర్ఎస్ పార్టీ దాంట్లో ప్రతి దాంట్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, ఎక్కడ కూడా లేదని చెప్పేసి మనం మాట్లాడద్దు. మరి ఇదే విషయంలో కోదండరామ్ గారు మాట్లాడేందుకు మేడం? కనీసం మాట్లాడలే. ఢిల్లీలో అడిగిన నేను బాజాప్తగా గల్లా పట్టుకొని అడిగిన కోదండరామ్ని. నేను ఢిల్లీకి పోయిన సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల్ని పట్టుకొని నేనే స్వయాన ఢిల్లీకి పోతే అక్కడ తెలంగాణ భవన్లో కనబడితే సార్ నువ్వు ఎందుకు మాట్లాడావని చెప్పేసి నేను మాట్లాడితే ఏం తమాషాలు అనుకుంటా సార్, ఆ రోజునేమో నువ్వంత రెచ్చగొట్టి ఇవాళ గద్దెనెక్కినావు, నువ్వు నీకు ఎమ్మెల్సీ వచ్చింది, నువ్వు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు సార్ అని చెప్పేసి, అదే మా ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేసుకోవద్దు, రాస్తారోకోలు చేయొద్దు, కనీసము మనకు అనుకున్న నిరసనలు వ్యక్తపరచొద్దు అని చెప్పి సర్క్యులర్ తీశారు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన ప్రొఫెసరే కదా ఆయన. దాని గురించి నువ్వు మాట్లాడవు, నీకు సంగతి చెప్తావని చెప్పి అమ్ముడు పోయిండు బాజాప్తగా, అమ్ముడు పోయిండు బాజాప్తగా రేవంత్ రెడ్డి కోసం అమ్ముడు పోయిండు ఆయన. సిగ్గు శరం ఉండాలి ఆయనకు. ఏం మనిషి ఆయన కోసం గౌరవంగా ఉన్నాం మేము. సకల జనుల సమ్మె నిర్వహించండి ఆయన. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఎనలేని పాత్ర. అలాంటోడు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఇలా అహో అని చెప్పేసి మొత్తుకుంటా అంటే, ఇలా హర్షాద్ బాధపడతా అంటే, ఏడుస్తా అంటే కనీసం మాట్లాడా? నువ్వు చేసి దేనికోసం? తెచ్చిన తెలంగాణ దేనికోసం భయ్? అంటే ఇప్పుడు వీళ్ళందరూ తెలంగాణ ద్రోహులు అంటారా? బాజాప్తగా తెలంగాణ ద్రోహినే. కోదండరామ్ అనేటోడు తెలంగాణ ద్రోహి. ఎందుకు మాట్లాడాడు మేడం అంటున్నాం మేము. ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్టేజ్ మీద కూర్చొని వాళ్ళ కండువా కప్పుకొని ఈయన పార్టీ ఈయనతో కలిసి మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మాట్లాడినోడు ఇవాళ సంవత్సరంన్నర దాటిపోయింది మేడం. కనీసం 60,000 ఉద్యోగాలే ఇచ్చిండే అనుకో, మిగతా ఉద్యోగాలు ఎటుపోయినాయి? కనీసం ఏ రోజు అడిగింటా మేడం? ఈయన అంటే 20 నెలల కాలంలో 60,000 ఉద్యోగాలు మాత్రం ఇచ్చిందంటారు. 20 నెలల మరి అంతే కదా మేడం. వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు మేడం. మేనిఫెస్టోలో పెట్టారు మేడం. ఇదే గ్యారంటీ అని చెప్పారు మేడం. ఇదే గ్యారంటీ, దీన్ని నమ్మండి అని చెప్పారు మేడం. వాళ్ళు ఊరు వాడ తిరిగిరు వాళ్ళు. దాంట్లో కోదండరామ్ గారు కూడా తిరిగిరు మేడం. మరి ఆ రోజు నువ్వు కేసీఆర్ని గద్దె దింపడం కోసం ఇంత ప్రయత్నం చేసినావు కదా, ఇవాళ మరి నీ కోసం నిన్ను నమ్మి ఇవాళ ఓటేస్తా నిరుద్యోగుల కోసం మాట్లాడకపోతే నిన్ను ఏమనాలి మేడం? మీరు ఎప్పుడైనా ప్రయత్నించిండ్రా ఆయనని కలవడానికి? కనీసం కలవడం మేడం. ఈయన మా పక్కకే ఉస్మానియా యూనివర్సిటీ పక్కకే తార్నాకలో ఇల్లు అయినది. కనీసం కలవడు మేడం, కనీసం కలవడు. అందుకోసం ఢిల్లీలో తెలంగాణ భవన్ ముందు కనబడితే ఈయనను అడిగితే తెల్లారచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేనే అడిగిన, స్వయాన నేనే అడిగిన. అద్దంకి దయాకర్ కావచ్చు, బల్మూరి వెంకట కావచ్చు, వీళ్ళందరూ విద్యార్థి అందులోనే వాళ్ళే కదా. ఇప్పుడు అద్దంకి దయాకర్ అయితే వచ్చి మాట్లాడిండు. మరి ఎన్నికల సమయంలో ఇదే అద్దంకి దయాకర్ అనేటోడు స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ రెడ్డి పక్కనే కూర్చొని హెలికాప్టర్లో దిగి స్టేజ్ మీదకి పోయి గంట ఉపన్యాసం దంచేది. నేను ఏమని, అరే మోసం చేసిండు రా కేసీఆర్, మమ్మల్ని ఆగం చేసిండు కేసీఆర్, తెలంగాణను మొత్తం ఆగం చేసిండు, అప్పుల పాలు చేసిండు, అది ఇదని మాట్లాడినోడు ఇలా కనీసం మాట్లాడాడు. ఈయన దేని గురించి? ఇంకా ఈయనకు పదవి ఎందుకు, ఈయన కథ ఎందుకు? మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, ఎవ్వరు మాట్లాడతలేరు మేడం. ఎవ్వరు మాట్లాడతలేరు. రేపటి రోజున వీళ్ళే గనక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా బజార్లలో తిరిగితే బట్టలు కూడా కొడతారు వీళ్ళని అందరినీ, వాడు ఎప్పుడైనా కానీ. ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే విద్యార్థులు ఓటేసి గెలిపించుకున్న ఒక నాయకుడు, వాడు మాట్లాడతలేడు. అదే నేను చెప్పిన చింతపాడు మాట్లాడతలేడు. ఆయన కూడా ఎందుకు మాట్లాడట్లే? ఎందుకు అసలు ఎందుకు? ఇప్పుడు మీరందరూ ఎంచుకుంది ఎందుకు? ఆయనని ఉద్యోగస్తులకి అందుకోసమే కదా. ఇదే తీన్మార్ మల్లిగాడు మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెడితే చెప్పు తీసుకొని కొట్టే అంత పని చేశారు నిరుద్యోగులు. నా కొడక, నువ్వు మా యొక్క ఓట్లతోటి మా యొక్క ఉసురుతోటి ఇవాళ నువ్వు గద్దెనెక్కి సీట్లో కూర్చుంటే, ఎమ్మెల్సీ సీట్లో కూర్చుంటే కనీసం ఏ రోజు కూడా మాట్లాడవు నువ్వు రా అని చెప్పేసి మాట్లాడితే పారిపోయిన వాడు. వీళ్ళు మాట్లాడరు మేర. వీళ్ళకి కావాల్సింది పదవులు కావాలి, పైసలు కావాలి, పైరవులు కావాలి, అంతే తప్ప
వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల తరపున కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజల తరపున కానీ మాట్లాడే సోయి లేదు. అసలు కనీసం వాళ్ళకు ఇది కూడా లేదు మేడం. వాళ్ళ గురించి మాట్లాడే దండగా. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి. అందుకోసమే మా యొక్క కార్యాచరణ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భాగంగా కూడా మా యొక్క కార్యాచరణ రేపటి రోజున ఉంటుంది. మీరు చూస్తారు ఈ కొడుకులు ఊళ్ళల్లో ఎట్లా తిరుగుతారో చూడండి. మీరు స్థానిక సంస్థలు ఎన్నికలకు ఓట్లేయండి అని చెప్పి వస్తారు కదా, అప్పుడు ఒక్కొక్కరిని బట్టలిప్పు చీపుర్లు పట్టుకొని రెడీగా ఉన్నారు నా అక్క చెల్లెలు. ఊళ్ళల్లో రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారు రైతన్నలు. ఎవడొస్తారో చూడండి మీరు. కనీసం ఊళ్ళల్లో తిరిగే ముఖం కూడా లేదు వీళ్ళకు. ఎన్ని మోసాలు చేశారు మేడం, ఒక్కటారన్నా మేడం, ఎన్ని మోసాలు చేశారు. ప్రతి వర్గానికి మోసం చేశారు మేడం. వికలాంగులను మోసం చేశారు మేడం, మాలాంటి నిరుద్యోగులు విద్యార్థులను మోసం చేశారు, కార్మికులను మోసం చేశారు, ఆటో కార్మికులకు 12,000 ఇస్తారు వాళ్ళని మోసం చేశారు, ఉద్యోగులను డిఎల్ పెండింగ్ చేసి వాళ్ళని మోసం చేశారు, రైతులను మోసం చేశారు. అదే ఇప్పుడు రైతులంటే గుర్తొచ్చింది. ఇప్పుడు స్వతంత్ర దినోత్సవంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే రైతులకి 15,000 ఇస్తామని చెప్పిండ్రు మేనిఫెస్టోలో మనకి. కానీ వాళ్ళు 12,000 ఇచ్చిండ్రు. అది కూడా ఒక సంవత్సర కాలం తీయకుండా 2వ సంవత్సరం వాళ్ళు 2 దఫాలు ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు మరి అడుగుతారా ఇదే ప్రశ్న? మేము 12,000 ఇచ్చిన సంవత్సరం 9 రోజులలోనే 9,000 కోట్ల రూపాయలు మేము రైతులకు ఇచ్చినామని మాట్లాడుతారు. మరి దీని గురించి మాట్లాడతారా మీరు? రైతుల గురించి మాట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ తెలంగాణలో బీజేపీ మాట్లాడతలేదు. బీజేపీ ఎక్కడ కూడా మాట్లాడతలేడు. వాళ్ళు మేడం, నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మీరు నన్ను పిలిచారు, రైట్? నేను బీఆర్ఎస్ పార్టీ. రేపటి రోజున గవర్నమెంట్ వస్తే బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రిగా కేసీఆరే కావాలని నేను కోరుకుంటాను మేడం, అంతేనా? కానీ బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? గమ్మత్ ఇక్కడ గమ్మత్. బీజేపీ గవర్నమెంట్ వచ్చినా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకుంటారు వాళ్ళు. ఎందుకో మరి మూసీకి సంబంధించిన అరాచకం జరిగితే మాట్లాడరు వాళ్ళు, హైడ్రా విషయంలో మాట్లాడరు వాళ్ళు, లగచర్ల విషయంలో మాట్లాడరు వాళ్ళు, బనకచర్ల విషయంలో మాట్లాడరు వాళ్ళు, అలాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోతే మాట్లాడరు వాళ్ళు, రైతులకు ఇప్పుడు మీరు కంప్లీట్గా ఎరువులు రావట్లేదు, లైన్లలో చెప్పులు పెట్టుకొని ఉన్నారు, ఆ విషయంలో మాట్లాడరు వాళ్ళు. మనకు రావాల్సిన విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఐఐఎం రావాలి, ఐసర్ రావాలి, అదేవిధంగా ప్రతి జిల్లాకి ఒక మోడల్ స్కూల్ రావాలి, నవోదయ స్కూల్స్ రావాలి, మనకు కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ రావాలి, బయ్యార ఉక్కు కర్మాగారం. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు చెప్పింది కదా, స్కూళ్ళకి ఫౌండేషన్స్ పడ్డాయి, 4 లక్షల ఇంద్రం ఇల్లులు కడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు కదా. ఎవరికి కావాలి మేడం? 1020 దాదాపుగా 1020 తెలంగాణలో గురుకులాలు స్థాపించి పెట్టిండు కేసీఆర్. అలాంటి కేసీఆర్ స్థాపించి పెట్టినటువంటి గురుకులాలను మంచి చేసుకొని ఆ పొరగాళ్ళకు విషాహారం లేకుండా మంచి ఆహారం ఇస్తే, పౌష్టికమైన ఆహారం ఇస్తే వాళ్ళే కదా రేపటి రోజున భవిష్యత్తు తెలంగాణ వాదులు అవుతారు, భవిష్యత్తు బాగుంటుంది కదా. అలాంటి వాళ్ళకి ఇయ్యనోడు వీళ్ళేం చేస్తారు మేడం? మీకు చెప్తే వినండి, లెక్కలు చెప్తే వినండి మేడం. ఒక్కటే నిమిషం, మాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. తెలంగాణ రాకముందు 2014కి బిఫోర్ తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని మేడం? జస్ట్ 850. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని మేడం? 3,915 మేడం. అదేవిధంగా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు తెలంగాణ రాకముందు తెలంగాణలో ఎన్ని మేడం? 5. ఇప్పుడు తెలంగాణలో 23 మేడం. అదేవిధంగా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు తెలంగాణ రాకముందు ఎన్ని మేడం? 146. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 737 మేడం. అదేవిధంగా ఐటీ ఉద్యోగాలు, ఐటీ ఎగుమతులు అన్నీ చేంజ్ చేశాయి మేడం. అదే మీకు చెప్తా వినండి. గురుకుల స్కూల్స్ అప్పుడు జస్ట్ 200 ఉన్నాయి మేడం తెలంగాణ రాకముందు. దాన్ని 1000-200 వరకు పెంచండి మేడం కేసీఆర్. అలాంటి వాటిని నువ్వు మంచిగా చేసి వాళ్ళకు పిల్లలకు మంచి ఆహారమైన నాణ్యమైన భోజనం ఇస్తే వాళ్ళు మంచి చదువుకుంటారు కదా మేడం. వివక్ష ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. అను చేస్తే ఆనవాళ్ళు లేకుండా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే గురుకులాలను నాశనం చేసుడా? ఏం చేయదలుచుకున్నారు నాకు అర్థం కావట్లేదు మేడం. ఏ విషయంలో కూడా బీజేపీ మాట్లాడట్లేదు మేడం. ఏ విషయంలో బీజేపీ మాట్లాడది, కాంగ్రెస్ మాట్లాడది. అయితే మరి 2 సార్లు బీఆర్ఎస్ గెలిచింది తెలంగాణలో రాష్ట్రం వచ్చినప్పటి నుంచి. మరి మీరు ఓడిపోవడానికి కారణం ఏంటి? ఎప్పుడన్నా పరిశీలించుకున్నారు? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నారా? మేడం, ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే గవర్నమెంట్ మళ్ళా మాదే వస్తుంది కావచ్చు అని చెప్పేసి అనుకున్నాం ఒకటి, రైట్. ఇంకొకటి ఏంటి అని అంటే వీళ్ళు మార్పు అని అన్నారు. మేము రైతు బంధు 10,000 రూపాయలు ఇచ్చినాము, వాళ్ళు 15,000 ఇస్తా అన్నారు. మేము పెన్షన్ 2,000 ఇస్తా అని చెప్పారు, వాళ్ళు 4,000 ఇస్తా అని చెప్పారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. నిరుద్యోగ భృతి 4,500 ఇస్తా అన్నారు. అంటే వాళ్ళు అన్ని డబల్ నోటికి ఏదత్తా చెప్పారు మేడం. వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తా అన్నారు మేడం. నోటికి ఏదత్తది అప్పటి మందం ఏది గుర్తొస్తాయా చెప్పరా భయ్ అని
అంతే. అంటే ఇప్పుడు ఇందులో ఒకటి అరా అవ్వలేదు కానీ మిగతావన్నీ అయినాయి అని చెప్పేసి మొన్న తెలంగాణ డిప్యూటీ సీఎం చెప్పింది కదా ఒక ఇంటర్వ్యూలో. అంటుండ్రు మరి తెలంగాణ సమాజం గుర్తించాలి. అదే విషయము ఇదే డిప్యూటీ సీఎం ఆయన కాన్సెన్సీకి పోయి నేను 5 గ్యారంటీలు ఆయన కూడా దళిత మంత్రి అన్నట్టే కదా ఇప్పుడు. మేడం ఆయన కానీ ఆయనకు సంబంధించిన కాన్సెన్సీకి పోయి ఒక ఊళ్ళో కూర్చొని నేను 5 గ్యారంటీలు అమలు చేసిన అయిపోయినని చెప్పేసి మాట్లాడి చూడమని చెప్పారు. ఎన్ని షీపుర్లు పడతాయి, ఎన్ని ఆ తువాలలు పడతాయి, ఆయన మీద ఎన్ని చెప్పులు పడతాయో చూడండి మీరు. ఎందుకంటే మీరు ఓడిపోయింది మీరు గెలుస్తారని అనుకొని ఉన్నారు మీరు అంతే. మూడోసారి కూడా మేమే గెలుస్తామని అనుకుని ఒక నమ్మకంతో ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏంటంటే మనకు ఒక దళిత మంత్రి లేడు, మన దాంట్లో దళితులు లేరు, కుటుంబ పాలన అవుతుందని చెప్పేసి జనాలు అనుకుంటారు. ఇవన్నీ మీరు ఎప్పుడు కుటుంబ పాలన దేనికేంది మేడం? కుటుంబ పాలన దేనికేంది మేడం? చెప్పేది కుటుంబ పాలన అని అంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవడు మేడం? రాజగోపాల్ రెడ్డి ఎవడు మేడం? అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవడు మేడం? ఉత్తమ్ పద్మావతి ఎవరు మేడం? రేవంత్ రెడ్డి ఎవడు మేడం? తిరుపతి రెడ్డి ఎవడు మేడం? తిరుపతి రెడ్డి ఉన్నాడా? వాడు ప్రోటోకాల్ తోటి తిరుగుతుంది మేడం. మరి సిగ్గు శరము ఆ మంత్రుల కన్నా ఉండాలి, ఆ గవర్నమెంట్ కన్నా ఉండాలి. ఇంకొకటి వివేక్ వెంకటస్వామి ఎవడు మేడం? వినోద్ ఎవరు మేడం? వాళ్ళ కొడుకు వంశీ ఎవరు మేడం? ఇది కుటుంబ పాలన అని కనబడతలేదా మీకు? జర్నలిస్టులకు కనబడతలేదా? తెలంగాణ మేధావులకు కనబడతలేదా? దీని గురించి ఎందుకు ప్రశ్నిస్తలేరు? కేసీఆర్ కుటుంబ పాలన అని మాట్లాడుతున్నారు కదా. కేటీఆర్ ఉద్యమం చేయలేదా? కేటీఆర్ ఎక్కడ కూడా బై ఎలక్షన్లో రిజైన్ చేయమంటే రిజైన్ చేసి మళ్ళీ గెలవలేదా? కేటీఆర్ వాళ్ళ యొక్క కాన్సెన్సీ డెవలప్ చేయలేదా? కవిత ఉద్యమంలో లేదా? కుటుంబ పాలన. ఈ గార్దులకేమో కుటుంబ పాలన కాదు, వీళ్ళకేమో కుటుంబ పాలన వచ్చిందా? ఇది మాటికి చాలా తప్పు. ఇది వాళ్ళ కుటుంబ పాలన కాంగ్రెస్ దగ్గర మేడం. రాహుల్ గాంధీ ఎవరు? ప్రియాంక గాంధీ ఎవరు? సోనియా గాంధీ ఎవరు? ఇందిరా గాంధీ ఎవరు? వీళ్ళు అంతెవరు మేడం? వీళ్ళ దుకాణమే కుటుంబ పాలన. ఈ లుచ్చగాళ్ళు వచ్చి ఇలా కుటుంబ పాలన గురించి మాట్లాడితే అసలు ఇట్లాంటి మాటలు మాట్లాడతాను కదా, మరి మిమ్మల్ని తీసుకొని అరెస్ట్ చేస్తారు. చూస్తున్నారు కదా, గౌరవించి మాట్లాడాలి కదా ముఖ్యమంత్రి గారిని. మేడం ఒకటినండి, నా ముఖ్యమంత్రి, నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ భాష మాట్లాడతాడో నేను బాజాబ్తకు అదే భాష మాట్లాడతా. కేటీఆర్ గారు ఏం మాట్లాడలేదా? ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి ఆ కుర్చీకి ఏమైనా వాల్యూ ఇవ్వాలి కదా. ఒక ముఖ్యమంత్రి నువ్వు ఆ కుర్చీకి వాల్యూ ఇచ్చి ఎట్లా మాట్లాడాలో కనీసం సోయలేదు. పిల్లల దగ్గర కూడా పోయి కేసీఆర్ని తిడతాడు, మహిళల మీటింగ్లో పోయి కేసీఆర్ని తిడతాడు, రైతుల మీటింగ్లో పోయి కేసీఆర్ని తిడతాడు, ఇంకెక్కడికో పోయి కేసీఆర్ని తిడతాడు. కేసీఆర్ ఒక్కరే కనబడతానా మాట్లాడాలి? మరి ఎందుకో కేసీఆర్ లేనిది ఆయన బతుకు తెరువు లేదు, కేసీఆర్ లేనిది ఆయనకు బతుకు లేదు. ఆయన పొద్దెళ్ళదు, కేసీఆర్ తిట్టంది ఆయనకు పొద్దెళ్ళదు. మరి ఎట్లా చేయాలంటారు? మరి అప్పట్లో మరి రేవంత్ రెడ్డి గారు ఫోన్లు ట్యాప్ చేసిండ్రని, ఇవి చాలా మంది కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్లు అయినాయని చెప్పేసి, ఇప్పుడు ఈ కార్ రేస్లో అవినీతి జరిగిందని, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, చాలా ఇన్ని విషయాలు విద్యుత్ కొనుగోలులో జరిగినాయని ఇన్నిటి మీద ఇప్పుడు వీళ్ళు కమిషన్లు వేసిండ్రు. కాళేశ్వరం మీద కమిషన్ నడుస్తుంది. కేటీఆర్ గారేమో ఈ కార్ రేస్లో అంటే విచారణకు కూర్చుంటుండ్రు. విద్యుత్ కూడా ఉన్నది. మేడం ఈ ఫార్ములా రేస్ గురించి చెప్పండి మేడం నాకు. ఈ ఫార్ములా రేస్ ముందే డబ్బులు ఇచ్చిండ్రు మేడం. ఎవరికి ఇచ్చారు మేడం? వాళ్ళు ఎవరైతే పెడతారో వాళ్ళకి ఇచ్చారు కదా. మరి కేటీఆర్ గారు ఇంట్లోకి వచ్చినాయి మేడం? ఎట్లా జనరల్గా చెప్పండి మేడం, కేటీఆర్ గారు ఇంట్లోకి వచ్చినాయి మేడం? సరే, వీళ్ళు ఉచ్చగాళ్ళు ఏమంటారు? క్యాబినెట్ నిర్ణయం లేనిది నువ్వు ఎట్లా 50 కోట్లు పంపిస్తావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అరే బాబు, దానికి క్యాబినెట్ నిర్ణయం అవసరం లేదు. దానికి చైర్మన్ వచ్చేసి సీఎం గారు ఉంటారు, వైస్ చైర్మన్ వచ్చేసి రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన మంత్రి గారు ఉంటారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయము ఈ హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెరగాలని చెప్పేసి, తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెరగాలని చెప్పేసి, ఇక్కడ ఈ వెహికల్స్ రావాలని చెప్పేసి, ఇక్కడికి పెట్టుబడులు రావాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ఇచ్చారు తప్ప ఏదో కేటీఆర్ గారి ఇంట్లోకో కేసీఆర్ ఇంట్లోకో రాలే ఆ డబ్బులు. నీకు సిగ్గు శరం ఉంటే దానికి కంటిన్యూ చేస్తే కంటిన్యూ అయ్యేది కదా. నీకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెల్లారి దాన్ని క్యాన్సిల్ చేస్తే వాళ్ళు పైసలు ఇవ్వాలి. మనం ఏం చేస్తామండి? వాళ్ళు పైసలు ఇవ్వలే కదా. ముందు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, అది పెట్టేటప్పుడు ఇవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళని కూడా అదే కదా. ఒకటినండి, ఫస్ట్ ఈ ఫార్ములా రేస్ జరిగింది. దానికి గ్రీన్కో అనే సంస్థ వచ్చేసి దానికి వాళ్ళు ఇది తీసుకున్నారు నడుపుదామని చెప్పేసి. ఫస్ట్ వాళ్ళు రన్ చేసిళ్ళు. దాంట్లో గవర్నమెంట్కి వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ దాదాపుగా 750 కోట్ల రెవెన్యూ వచ్చింది మనకు వివిధ రూపాలుగా. హాస్పిటాలిటీ రూపంలో హోటల్స్ ద్వారా రెవెన్యూ జనరేట్ 750 కోట్ల రూపాయలు వచ్చింది. అది నేను చెప్పిందో కేటీఆర్ గారు చెప్పిందో కాదు, అది
అది చెప్పింది అంతర్జాతీయ సంస్థ సర్వే చేసి చెప్పిన రిపోర్ట్ అది. సరే డబ్బులు వచ్చినాయి, కానీ గ్రీన్కో సంస్థకు రూపాయల లాభం రాలేదు. సో నాకు అద్దరా బాబు ఇది, నేను తప్పుకుంటున్నా దీని నుంచి, నాకు లాభం రాని నేను 50 కోట్లు ఎందుకు పెట్టాలని చెప్పేసి అది తప్పుకున్నది. తప్పుకున్నప్పుడు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్గా, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ మినిస్టర్గా కేటీఆర్ గారు ఏం చేయాలి చెప్పండి? ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, అప్పటిదప్పుడు ఇంకొక స్పాన్సర్ని దొరకబట్టాలి అంటే ఎవరు వచ్చే పరిస్థితుల్లో లేరు. ఏం చేయాలి? గవర్నమెంట్ నుంచి 50 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి, మనం చేద్దాము, ఆ తర్వాత ఎవడైనా వస్తే వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఆయన ధైర్యం చేసి, తెలంగాణ యొక్క ఇజ్జత్ పోవద్దు, హైదరాబాద్ ఇజ్జత్ కాపాడాలని చెప్పేసి ఆయన పంపిస్తే ఇవాళ ఈ దున్నపోతులకు కనీసము ఒక కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు దాంట్లో ఏం లేదు, రసం లేదు, ఏం లేదు. ఏదో పొద్దున్న లేస్తే తిప్పాలి, రీల్ ఇట్లా గిర్రా అని తిప్పాలి, వీళ్ళ మీద న్యూస్ చేయాలని చెప్పేసి వాళ్ళు చూస్తారు తప్ప డైవర్ట్ పాలిటిక్స్ మేడము. వీళ్ళు చేస్తుంది డైవర్ట్ పాలిటిక్స్. వీళ్ళు ఇచ్చిన హామీల గురించి జనాలు మర్చిపోవాలి, వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీ గురించి జనాలు మర్చిపోవాలంటే ఏం చేయాలి? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు మహానేతలు ఉన్నారు, వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ గారు. వీళ్ళ మీద బురద చల్లాలి, వాళ్ళు కడుక్కుంటుంటారు, నేను వేస్తూనే ఉంటా, వాళ్ళు కడుక్కొని ఉంటారు అని చెప్పేసి ఉద్దేశాలు బాగా చేస్తారు. వాళ్ళు కాళేశ్వరం కమిషన్ అని తీసుకొచ్చిళ్ళు, దాని మీద ఏమవుతుంది? ఏం కాదు, ఏదో వీళ్ళు మన మీరు అన్నటువంటి ఈ కార్ తీసుకొచ్చిళ్ళు, విద్యుత్ కొనుగోలు చేసి, ఏది కూడా ప్రజల శ్రేయస్సు కోసం, తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే చేసేది తప్ప వాళ్ళ స్వలాభం కోసం కానీ వాళ్ళ యొక్క స్వయం అభివృద్ధి కోసం కానీ చేసిన దాఖలాలు ఇక్కడ లేవు కూడా. అయితే ఈయాటికి 20 నెలలు అవుతుంది మేడం. ఇఫ్ ఇన్కేస్ ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగి ఉంటే, ఒక్క రూపాయి కూడా కేసీఆర్ కేటీఆర్ గారి ఇళ్లలోకి వచ్చి ఉంటే ఇప్పుడు ఊకుందురా వీళ్ళు? బీజేపీ వీళ్ళకి సపోర్ట్ ఉంటుంది రేవంత్ రెడ్డికి. ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి ఉంటాడు, తీసుకపోయి లోపల జైల్లో వేయకపో వేసింది కదా కవిత గారిని మేడం. అది లిక్కర్కి సంబంధించిన దుకాణము, వాళ్ళు అప్పుడు అది వేరే. నేను అనేది వీళ్ళ గురించి మాట్లాడుతాను. అంటే ఇప్పుడు కవిత గారు మీ పార్టీలో లేరని చెప్తారా మీరు? మేడం మా పార్టీలో లేరని చెప్పేసి నేను ఎందుకు అంటా మేడం? మరి కవిత గారు కూడా పార్టీలో ఉన్నట్టే కదా, ఇప్పుడు ఆమెను కూడా వేసిన అంటే ఎవరు ఏ గవర్నమెంట్? అది బీజేపీకి సంబంధించిన ఇష్యూ, దాని మీద ఉత్తిగా ఆధారాలు లేవు కదా. అది జస్ట్ ట్రయల్ రన్ అవుతుంది, తీసుకుపోయారు ఫలాని సిరి గారు మరి ఇదే ఈ మోసం చేశారని చెప్పేసి మిమ్మల్ని కూడా తీసుకుపోయి చేస్తారు కదా. అట్లే చేస్తారు వీళ్ళు తప్ప ఇప్పటివరకు ప్రూఫ్ కాలే. ప్రూవ్ అయినప్పుడు మాట్లాడదాం దానికి. మరి ప్రూఫ్ కాలేదు, అసలు తప్పు చేయలేదు అన్నప్పుడు మరి ఎందుకు ముగ్గురు ఒక వేదిక మీద కనబడతలేదు? హరీష్ రావు గారు కనబడతారు, కేటీఆర్ కనబడతారు, మరి కవిత గారు ఎందుకు కనబడతలేరు? ఎవరి పని వారు చేస్తారు మేడం. ఏం పని? ఒకరు నల్లగొండ పోతారు, ఇంకొకరు వరంగల్ పోతారు, జనాల కోసం నిలబడతారు, చేస్తారు వాళ్ళు. దాని గురించి మీకు డౌట్ ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు పార్టీ వస్తుంది, కవిత గారు సపరేట్ గా తెలంగాణ జాగృతి పెడుతున్నారని చెప్పేసి ఇంత మంచిగా వినిపిస్తుంది. పెట్టినప్పుడు చూద్దాం కదా. అంటే ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నారంట. ఉన్నారు కదా, అదే ఎమ్మెల్సీ ఆమె అయితే ఉన్నారు. మరి ఆమె నిర్ణయం. మరి ఇప్పుడు ఎందుకు మరి జగదీష్ రెడ్డి గారి గురించి లిల్లు పుట్టని మాట్లాడుతున్నారు? మరి ఆమె పర్సనల్ మేడం, దాని గురించి నేను మాట్లాడే అంత కామెంట్ చేసే అంత లేదు, నాకు సంబంధం కూడా లేదు, మనం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆమె యొక్క వ్యక్తిగతము, ఆమె యొక్క విజ్ఞతకు వదిలేసారు అంతే తప్ప ఆమె నడుస్తాను, ఆమె దుకాణం ఆమెకు నడుస్తాను, నడవని. అంటే ఇక మీరు అంటే ఎవరు కూడా కవిత గారిని పట్టించుకుంటలేరు పార్టీలో, ఏం మాట్లాడినా కూడా ఏం పట్టించుకుంటారు? ఏమని పట్టించుకుంటారు? ఆమె జాగృతాన్ని రన్ చేసుకుంటా కమిటీలు వేసుకుంటూ తిరుగుతా అంటే ఇంకేం పట్టించుకుంటారు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 40% బీసీ ఆర్డినెన్స్ వచ్చింది అనగానే ఎవ్వరు చేసుకోలేదు, కానీ సంబరాలు మరి కవిత గారు చేసుకున్నారు కదా సంబరాలు. మరి అందరూ ఆమెను అడగండి మేడం, తీసుకొచ్చి ఆమెను కూర్చోబెట్టి మరి నువ్వు ఏ పార్టీలు ఉన్నావు అని చెప్పేసి అడగచ్చు కదా మీరు. అంటే మీరు మీ పార్టీలు ఉన్నారు కాబట్టి మీరు అంటున్నారు. మేము అంటున్నాం కదా మా పార్టీలు ఉన్నారని నేను అంటున్నా. మరి మీరు ఉన్నారా లేరా పోయిరా అనేది ఆమెను అడిగి క్లారిటీ తీసుకోండి కదా. మీరైతే క్లారిటీ ఇయ్యారంటారు. అరే ఆమె ఇంకా రిజైన్ చేయలేదు, ఎట్ ద సేమ్ టైం దీంట్లో నుంచి సస్పెండ్ చేయలేదు, ఉన్నారు కదా స్తబ్దంగా అయితే ఉన్నారు. ఆమె పని ఆమె చేసుకొని పోతా ఉన్నది, నడవని. మీకు ఇంకేమైనా క్లారిటీ కావాలంటే ఆమెనే తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడాలి. మొత్తం అయితే ఆమెతోనే చెప్పించాలంటారు. ఆమె చెప్పాలి కదా మరి ఏ పార్టీలో ఉన్నారు. సరే ఆమె విషయం కాకపోతే ఏంటంటే ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పిండ్రు, నేను జైల్లో ఉన్న సమయంలో బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేయాలని ఒక మాటలు వచ్చినాయి అని చెప్పేసి అన్నారు. అట్లనే ఇప్పుడు పక్క స్టేట్ మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు వచ్చి మాట్లాడిండ్రు. 60 లక్షల సభ్యత్వాలు కలిగిన ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అట్ ద సేమ్ టైము లిక్విడ్ రూపంలో బీఆర్ఎస్ పార్టీ దగ్గర రిజిస్టర్డ్గా డబ్బులు దాదాపుగా 1100 కోట్ల రూపాయలు పైసలు ఉన్నాయి. ఇది ఎవరు మనం చెప్పింది, కేసీఆర్ గారే స్వయాన చెప్పారు. అలాంటి అంత పెద్ద పార్టీ 33 జిల్లాల్లో ఏ పార్టీకి ఆఫీసులు లేవు. 33 జిల్లాలలో మాకు పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఆఫీసులు ఉన్నాయి. 33 జిల్లాలకు అధ్యక్షులు ఉన్నారు మాకు. 33 జిల్లాలలో మాకు క్యాడర్ ఉన్నది.
అలాంటి పార్టీని తీసుకుపోయి బీజేపీలో పార్టీలో కలిపేంత మాకు అంత దరిద్రం ఏం లేదు, మాకంత ఇది కూడా ఏం అవసరం కూడా లేదు. మీకు ఇంకోటి క్లారిటీ చేస్తాను, బీజేపీ పార్టీ పుట్టినప్పటి నుంచి బీజేపీ పార్టీలకు ఏ పార్టీ విలీనం కాలేదు, అది క్లారిటీ తెలుసుకోవాలా మీరు ఫస్ట్. బీజేపీ పార్టీలకు ఏ పార్టీ కూడా విలీనం కాలేదు. ఒక్క ఎంపీ ఉన్న బీహార్లో ఒక్క ఎంపీ ఉన్న పార్టీలకు సైతం వాళ్ళు కేంద్ర మంత్రి ఇచ్చిరు తప్ప ఆ పార్టీలకు విలీనం చేసుకోలేదు. అంటే పొత్తు పెట్టుకుంటారు మీరైతే. పొత్తు అని మాకేం అవసరం అంటున్నాం. ఇలా బీజేపీ మీద ఒంటి కాళ్ళ మీద కొట్లాడుతున్న పార్టీ ఏదైనా ఉన్నది అని అంటే బీఆర్ఎస్ఏ. మరి వాళ్ళు చెప్తాను కదా నెక్స్ట్ ఎలక్షన్ లో మేమే బీజేపీ మేమే వస్తామని చెప్తాను, గట్టిగా చెప్తున్నారు. అది జనాలు గెలిపించింది కదా అప్పుడు మేడం, జనాలు నిర్ణయిస్తారు. పర్సెంటేజ్ ఎంత ఉంది, మొన్న పర్సెంటేజ్ ఎంత, జనాలు నిర్ణయిస్తారు మేడం. అది వాడొస్తాడా, బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా అని జనాలు నిర్ణయిస్తారు కదా. ఎవడు మంచి చేస్తే వాళ్ళకు ఓట్లేస్తారు. అరే నాయన వీళ్ళ అమ్మిడి కొడుకేమో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి వీడు మోసం చేసాడు, వాడేమో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి వాడు మోసం చేసాడు, 10,000 రూపాయలనేమో 15,000 ఇస్తా అని చెప్పేసి వీడు మోసం చేసాడు, వాడు నల్లధనాన్ని తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరు అకౌంట్లో వేస్తా అని చెప్పేసి వాడు మోసం చేసాడు. మరి వాడు మోసం చేసే వీడు మోసం చేసాం, మంచి చేసిన వాడికి ఇస్తాం, మంచి చేసిన బీఆర్ఎస్కి అయితే ఇస్తాం కదా. మరి జనాలు చాలా విఘ్నులు మేడం, జనాలు చాలా తెలివి కల్లోళ్ళు, జనాలు చాలా వాళ్ళకు మామూలుగా అవేర్నెస్ ఉండదు. మీరు నేను ఏదో ఇంట్లో కూర్చొని ఏదో మాట్లాడినట్టు కాదు, ప్రతిదీ ఆలోచిస్తారు వాళ్ళు, ప్రతి దాన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తారు జనాలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంకా చాలా విఘ్నులు. పోరాట గడ్డ కదా మేడం ఇది. ఎన్ని ఉద్యమాలు జరిగినాయి ఇక్కడ, నక్సలిజం పుట్టింది ఇక్కడ, తొలి మలిదశ తెలంగాణ పోరాట సాయుధ పోరాటం పుట్టింది ఇక్కడ, మలిదశ ఉద్యమం పుట్టింది ఇక్కడ. అలాంటి నేలలో ఇది ఎట్లుంటారో తెలుసు కదా మీకు, ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు ఇక్కడ, ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. అలాంటి నేలలో మరి బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా అనేది వాళ్ళు క్లారిటీ అయితే ఉంటుంది మేడం. ఏం టెన్షన్ లేదు, వచ్చేది 100 సీట్లతోటి బీఆర్ఎస్ పార్టీ. అట్లానే చూసుకున్నట్టయితే గువ్వల బాలరాజు గారు బయటకు వెళ్ళిపోయి కొన్ని అండ్ అట్లనే ఈయనది కొన్ని వ్యాఖ్యలు చేసుకుంటుంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు తోటైతే చెప్పింది, స్పీకర్ 3 నెలల్లో చెప్పాలి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఈ 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ వెనక్కి వచ్చి మేము ఉంటాము కాళ్ళనో ఎల్లనో కేసీఆర్ గారి మీద పడి వాళ్ళు ఇప్పటికే బేరాలు చేస్తారు మళ్ళీ వస్తామని చెప్పి, వాళ్ళు ఇప్పటికి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు వాళ్ళని తీసుకున్నారు. నా కొడకల్లారా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలోనే ఓడగొడతాము, ప్రజల చేతుల్లోనే మీరు చెప్పుతోడు కొట్టేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు. ఒకవేళ వాళ్ళు ఒక మంచి డీల్ తీసుకొస్తే మేమే కాకు ఇంకో 10 మందిని కూడా మేము తీసుకొస్తామని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మేడం, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చాలా మంది ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని తీసుకునేది లేదు. ప్రజాక్షేత్రంలోనే కొట్లాడాలి. ఈ గాడిదలు ఎట్లాంటి అనేది తెలవాలి జనాలకు కదా, జనాలకు తెలవాలి కదా. కష్టకాలంలో జనాలకు ఎవడైతే అండగా ఉంటాడో వాళ్ళని మర్చిపోరు జనాలు, గుర్తుపెట్టుకోర్రి. మనము ధూపతోటి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంటికి పోయినా కొంచెం నీళ్ళు ఇచ్చినా కూడా మనల్ని మర్చిపోం మనం. అలాంటి నేల మన దగ్గర ఉన్నది. అలాంటి వాళ్ళకు కేసీఆర్ గారిని ఎడమర్చిపోతారు మేడం. ఈ గాడిదలను తీసుకునేది లేదు. వీళ్ళను రేపటి రోజున వీళ్ళ యొక్క సభ్యత్వ వీళ్ళ యొక్క ఎమ్మెల్యేలు పీకుతారు. పీకిన తర్వాత మళ్ళీ బై ఎలక్షన్లకు వచ్చినప్పుడు తెలుస్తుంది వీళ్ళకు. జూబ్లీ హిల్స్ పరిస్థితి ఏంటంటారు? బీఆర్ఎస్ఏ కలుస్తాయి కదా, 100% బీఆర్ఎస్ గెలుస్తుంది, దాంట్లో ఏం తేడా లేదు. ఇవాళ డేట్ ఆగస్టు 15, ఇవాళ డేట్ ఆగస్టు 15. మేబీ అక్టోబర్లో ఎలక్షన్లు గోవాతో మన బీహార్ తోటి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత రిజల్ట్ తర్వాత మీరు అంటే ఎవరు అనుకుంటున్నారు అక్కడ మరి బీఆర్ఎస్ నుంచి? ఇప్పుడు అది హైకమాండ్ నిర్ణయిస్తుందండి. మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మా పార్టీ నిర్ణయం తీసుకొని క్యాండిడేట్ ఎవరు పెట్టాలని వారు నిర్ణయిస్తారు. కేసీఆర్ గారు నిర్ణయిస్తారు, కేటీఆర్ గారు నిర్ణయిస్తారు. నిర్ణయించిన తర్వాత మేము ఒక సైనికులుగా ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి దురాగతాలు ఏంటిది, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏంటిది, బీఆర్ఎస్ చేసిన మంచి అనేది మేము సైనికులుగా మేము జనాల దగ్గరికి పోతాము, వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అదంతా మీరు చూస్తారు కదా. మరి స్థానిక సంస్థల ఎలక్షన్ ఎవరైనా కానీ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేటే గెలుస్తారు ఇక్కడ. అది కూడా భారీ మెజార్టీ తోటి గెలుస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు మరి వీళ్ళు గెలిచేస్తుంటే ఎందుకు పెట్టరు మేడం? దాదాపు 18 నెలలు అవుతుంది ఎన్నికలు పెట్టక. దాదాపుగా 10 సార్లు హైకోర్టే వీళ్ళకి వార్నింగ్ ఇచ్చింది, అయినా కూడా పెడతలేరు వీళ్ళు. అంటే అర్థమైంది సెప్టెంబర్ 30 లోపు పెట్టాలని చెప్పేసి అన్నారు. సరే వాళ్ళు పెడతారా? ఎందుకు పెట్టట్లేరు అని అంటే వాళ్ళకు ఓట్లు వేయరు, ఊళ్ళలోకి పోతే తంతరు అని చెప్పేసి ఫుల్ క్లారిటీ తోటి ఉన్నారు. వాళ్ళు ఏదో చేద్దామని చూస్తారు కానీ అది ఏది కాదు. సరే చూద్దాం మేడం. ప్రతిదీ కూడా దాదాపుగా మెజారిటీ జడ్పీ చైర్పర్సన్లు బీఆర్ఎస్ గెలుస్తారు, మెజారిటీ ఎంపీపీలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుస్తుంది, మెజారిటీ సర్పంచులు కూడా బీఆర్ఎస్ గెలుస్తారు. ఇది రాసి పెట్టుకోండి మీరు.
రాసి పెట్టుకోండి. బాజాప్తగా ఇదే జరుగుతుంది. అయితే నెక్స్ట్ మరి మీ కార్యాచరణ ఏంది? ఎందుకంటే ఇప్పుడు చాలా టఫ్ ఫైట్ జరుగుతుంది. అంటే బీఆర్ఎసా, బీజేపీ, కాంగ్రెస్ అనేది బాగా టఫ్ ఫైట్ జరుగుతుంది. మరి ఇప్పుడు మళ్ళీ మీరు ప్రజలల్లో మీరు మళ్ళీ ఉండాలి, లేకపోతే రేపటి రోజున గెలవాలి అంటే మీ కార్యాచరణ ఏంది? నెక్స్ట్ ఎట్లాంటి పనులు చేయబోతున్నారు? మా యొక్క కార్యాచరణ వచ్చేసి ఒకటే మేడం, మేము సైనికులుగా, కేసీఆర్ సైనికులుగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మేము చేయాల్సిన పని వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మేనిఫెస్టోని పట్టుకుంటాం. వీళ్ళు మాట్లాడిన వీడియోలన్నీ తీసుకుంటాము. అన్నీ తీసుకొని జనాల దగ్గరికి పోతాము, వాళ్ళని కూర్చోబెడతాము, ప్రతి ఇంటికి పోతాము, 20 నిమిషాలు 30 నిమిషాలు వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మనకి ఎంత నష్టం జరిగింది, మన ప్రతి ఒక్కరికి ఎంత నష్టం జరిగింది, నాయనా నీకు ఏమైంది అని చెప్పేసి క్లియర్గా వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము. కేసీఆర్ చేసిన మంచి చెప్తాము, కాంగ్రెస్ చేసిన అవినీతి ఆరోపణ ఏదైతే ఉన్నాయో అవన్నీ చెప్తాము, బీజేపీ చేస్తున్నటువంటి దురాగతాల గురించి చెప్తాము, బీజేపీ చేయాల్సిన వాటి గురించి చెప్తాం. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి మా ప్రయత్నం మేము చేస్తాం, దాంట్లో సక్సెస్ అవుతాం. కేసీఆర్ నిజంగానే మంచి చేసిందంటారా? అంటే చిన్న డౌట్. ఈ దేనికి మంచి చేయలేదు మేడం, ఇలా దేనికి మంచి చేయలేదు అంటారు మీరు. మరి దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తా అన్నారు. ఇంటిగా ఆయనే దళితుడైండు మేడం, కేసీఆర్ గారే దళితుడైండు అన్నారా లేదా చెప్పండి. కేసీఆర్ గారే దళితులకు దళిత బంధు ఇచ్చి దళితుడైండు మేడం. అది అర్థమైందా? ప్రపంచంలో ఏ ఒక్క నాయకుడికి ఇంత పెద్ద సాహసం చేయలేదు, ఇంత పెద్ద సాహసం ఎవ్వడు కూడా చేయలేదు. 10 లక్షల రూపాయలు ఇస్తే నా దళిత కుటుంబం నిలబడుతుంది, బిజినెస్ చేసుకోవాలి, వేరే అప్పర్ క్యాస్టులతో సహా వీళ్ళు కూడా గల్లా వేసుకొని ఎగరేసుకొని నిలబడాలని చెప్పేసి వాళ్ళకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేసిండు. కాకపోతే కొంత వీళ్ళు ఇచ్చిన హామీల వల్ల ఏదో మిస్టేక్ అయ్యి వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది తప్ప ఎంతలో పోయింది మేడం, జస్ట్ 1.5 ఓట్ షేర్ తోటే మా యొక్క ప్రభుత్వం పోయింది తప్ప పెద్ద ఏం లేదు. అంతేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 100కు 200% మీరు చూసుకోండి. నెక్స్ట్ 2028లో ఎట్లుంటుంది? బాజాప్తకు కాదు, 10,000% 100 సీట్లకు పైగా వస్తుంది బీఆర్ఎస్కి. ఇప్పటికిప్పుడు వాళ్ళ సర్వేలు చెప్తున్నాయి కదా 80-90 వస్తాయని చెప్పేసి, 80-90 సీట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ చేయించుకున్నారు. అదే ఇప్పుడు వాళ్ళు చేసుకున్న సర్వే ప్రకారం చూసుకుంటే 80 పైన సీట్లు వస్తాయని మీరు కూడా నమ్ముతున్నారు. అంటే 2028లో ఖచ్చితంగా మీరే వస్తారని. ఎందుకు రావద్దు? మంచి చేసినా వస్తాం. బీఆర్ఎస్ పార్టీ మంచి చేసింది. అంటే రెండో దఫాలో మీరు మంచి చేయలే అంటారు, అందుకే రెండో దఫాను చూసి మేడం మళ్ళా మొదటికి మొదటికి రావట్లేదు కాదు, ఇప్పుడు మళ్ళా మొదటికి వస్తారు. నేను చెప్పేది జస్ట్ మేనిఫెస్టో నమ్మి ఓట్లేసిండ్రు అంతేనా? లేదు, మళ్ళా మొదటికి వస్తారు. మేము 2,000 రూపాయల పెన్షన్ ఇస్తే వాళ్ళు 4,000 అదే అంటున్నా నేను. వాటిని చూసి జనాలు కొంత ఆశపడ్డారు అంటున్నాం, ఆశపడ్డారు. అరే వీళ్ళు ఏదో చెప్తురు చేస్తారు కావచ్చు అని చెప్పేసి వాళ్ళకి వేసిరు తప్ప కేసీఆర్ గారి మీద కోపం కాదు, బీఆర్ఎస్ పార్టీ మీద కోపం కాదు. ఇప్పటికైనా మీ కేఆర్ టీవీకి సంబంధించిన మైక్ పట్టుకొని మీరు వెళ్ళండి ఊళ్ళకు, మీకు 100 మందిని అడగండి, 100 మందిని అడగండి, 100 మందిలో దాదాపుగా 90 మందికి పైగా మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కేసీఆర్ హయాంలోనే మంచి జరిగిందని చెప్పి మాట్లాడతారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.